రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ప్రస్తావించారు. అధ్యక్ష, 8,000 కోట్ల రూపాయలు బకాయిల యొక్క బెనిఫిట్స్, డిఏలు, ఇతర డిఏలు కాదు అసలు బెనిఫిట్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళకు వారు మాకు ఇచ్చిపోయిన నజరానా. ఇప్పుడు మేము నెలకు 200 నుంచి 300 కోట్లు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. 1000 కోట్లు నెలకి ఇచ్చుకుంటూ పోతే కూడా సంవత్సరం పడుతుంది వాళ్ళ బకాయిలు తీర్చడానికి. వారి బకాయిలు ఎగ్గొట్టేదానికే 58 ఏళ్ళు ఉన్న రిటైర్మెంట్ వయసును 61 ఏళ్ళకి పెంచండి, ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని. ఇప్పుడు ఆ 61 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి, అందరు రిటైర్ అయిపోతారు. ఒక చిన్న అటెండరు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే మినిమం 50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఓ స్థాయి ఉన్న ఉద్యోగి రిటైర్ అయితే 1,12,00,000. మొన్న మా ఆర్థిక శాఖతో ఏదో సమీక్షిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఎంత పడుతుంది ఆ భారం అంటే, అటెండర్ స్థాయి ఉద్యోగి అయితే 50 లక్షలు పడతాయి, కొంచెం స్థాయి ఉన్న ఉద్యోగి అయితే 1,00,00,000 నుంచి 1,15,00,000 పడతాయి సార్ అంటారు. వేలాది మంది ఉద్యోగులు ఈ 3 ఏళ్ళు పెంచడం వల్ల 3 ఏళ్ళు పూర్తి అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ బాటన పడుతున్నారు. 8,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు నేను చర్చించుకున్నాం. ఒక పరిష్కారం చూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు వస్తే ఒక స్పష్టత ఇస్తాం, ఒక కార్యాచరణ చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం కలిగించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించి ఈ ఫలానా నెల నా డబ్బులు వస్తాయంటే అతను ఎక్కడైనా సర్దుకోవడమో చెప్పుకోవడమో ఇచ్చుకునే వాళ్ళకు కూడా తారీఖు చెప్పుకోవడానికి ఉంటుంది. క్లియర్గా వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఏ రకంగా చేస్తామో సంవత్సరం తిరిగే లోపల 100% వాళ్ళ బకాయిలన్నీ చెల్లిస్తాను మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఓవర్ నైట్ 1 నెల 2 నెలల్లో చేస్తామని నేను చెప్పినా అది అబద్ధము. చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మరింత ఆందోళనకు గురై 2 నెలల తర్వాత రాకపోతే ఆందోళనకు గురై సెక్రటేరియట్ల చుట్టూ పర్యకారుల చుట్టూ తిరిగి అనవసరంగా వాళ్ళు ప్రయాసపడమే తప్ప 25 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చి 31 లోపల సంవత్సరం తిరిగే లోపల ఫైనాన్షియల్ ఇయర్లో 100% రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఇస్తాం. అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకొస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, నెల 1వ తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకులోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకును ఇంకో 4-5 రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది, అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా. ఏది ఎట్లా పంచుదామో చెప్పండి, ఏది ఆపుదాం ఏది పంచుదాం. మీ లెజిటిమేట్ రైట్ డిఏలు కావచ్చు, కరువు భత్యం కావచ్చు, ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే. కానీ నిజమైన జీతభత్యాలు 1వ తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది. నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష. మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష, కొంచెం ఆరోగ్యం ఇట్లయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం, తెలుసు కదా అధ్యక్ష. మనం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు సార్. నిన్న అసెంబ్లీలో బాగా చెప్పారు సార్ మీరు, ఏమనంటే జీతాలు కూడా నేను అడుక్కొని చేబోదులు తీసుకొని ఇస్తున్నానని. అంత దుస్థితి ఎందుకు పట్టింది? కేసీఆర్ గారు తప్పు చేశారు కాదనట్ల. మరి ఆనాడు అసెంబ్లీ కట్టేటప్పుడు మీరు ఎందుకు అడ్డపడలేకపోయారు? కోర్టు కేసులు ఎందుకు వేయలేకపోయారు? దాన్ని ఎందుకు ఆపలేకపోయారు? ఆపలేదు, సరే అయిపోయింది. మేము ఎంప్లాయీస్ కట్టే ట్యాక్సులతోటి మిమ్మల్ని ఉచిత పథకాలు ఎవడు పంచమన్నాడు? ఉచిత పథకాలు ఎందుకు? ఉచిత పథకాలు ఇచ్చి మా జీవితాలు నాశనం చేయమని చెప్పినోడు ఎవడు లేడు కదా. ఎవరు చెప్పారు మీకు? ఉద్యోగస్తులకు బడ్జెట్ ఉంటుంది కదా. మా జీతాలు మాకున్నప్పుడు మాది మీరు ఇంకా అడుక్కునేది ఎందుకు? వేరే దానికి ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఎవడైనా ఈ రోజుల్లో మరీ కూటికి లేని పేదలు నిరుపేదలు ఉంటే ఆధార్ కార్డు చూపెడితే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని ఒక కూలోడు బయటకు వస్తే 800 రూపాయలు, 1000 రూపాయలు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 800. అలా సంపాదిస్తున్నప్పుడు అది తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నారు? బ్రాందీ షాపుల్లో పోస్తున్నారు. అదే నువ్వు ఈ ఉచితాలు పెట్టకుండా ఉద్యోగాలు వచ్చే పొజిషన్లో చేసుండి ఇండస్ట్రీస్ తీసుకొచ్చుంటే కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేవి చేసేవాళ్ళు. అసలు ఇవన్నీ ఎందుకండి? 150 మంది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు కదా, మీ జీతాలు బంద్ చేసేయండి.
మీకు జీతాలు ఎందుకు 10 కార్లు ఎందుకు? మీ సొంత పైసలు పెట్టుకొని వాడుకోండి. కోట్లు పెట్టందే మీరు ఎమ్మెల్యేలు కావట్లా. అలాంటప్పుడు మీకు అన్ని వసతులు కావాలి, 1వ తారీఖు జీతాలు కావాలి, మీరు ఫండ్స్ కావాలి, మెడికల్ బిల్స్ కావాలి, అన్నీ కావాలి, ప్లెయిన్లో ఊరికనే తిరగాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ప్రజల సొమ్మండి, మేము కట్టే ట్యాక్సులు అండి. మా ట్యాక్సుల పైసలు మిమ్మల్ని ఉచితాలుగా వాడుకోమని చెప్పినోడు ఎవడు? ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పండి. మీరు ఇవన్నీ కానీ చేస్తే ఇప్పుడు మేము రిటైర్డ్ అయిన వాళ్ళకి కనీసం పైసలు కూడా ఇచ్చే స్థితిలో లేరు మీరు. అంటే అప్పులు చేశాడు కేసీఆర్, అప్పులు చేసిపోయిన ముఖ్యమంత్రి ఒక ఆయన ఆస్తులు నీకు దమ్ముంటే ఆయన ఆస్తుల్ని ఏలమేయండి, ఆయన ఆస్తుల్ని జప్తు చేసి అప్పులు కట్టించండి. ఇది ఒక చట్టం దాండి. స్టేట్ కానీ సెంట్రల్ కానీ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని మాకు ఉచితాలు ఇస్తున్నాం, మీకు ఉచితాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు? ఉచితాల పేర్లతోటి మీ కార్యకర్తలకి దోసి పెట్టుకుంటున్నారు. అంతేగాని మీరు ఎవరికి ఏం చెయ్యట్లే, న్యాయం జరగట్లే అక్కడ. కాబట్టి దయచేసి మీరు ఇంకోసారి ఈ పిచ్చి సలహాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎవరికైతే క్లాస్ 4th ఎంప్లాయీస్ కూడా జీపీఎఫ్ఐ పెట్టుకుంటే బిల్లులు ఇచ్చే స్థితిలో లేకుండా అయిపోయారంటే ఏమనుకుంటున్నారు? ముందు అర్జెంటుగా మా బిల్లులు మాకు పాస్ చేయండి, రిటైర్డ్ అయిన వాళ్ళకి మర్యాదపూర్వకంగా డబ్బులు ఇచ్చి పంపించండి. అది పద్ధతి. అందరు తిరగబడితే మటుకు ఊరుకునేది లేదు సార్. ఇది మంచిగా ఉండదు కూడా నేను చెప్తున్నా. థ్యాంక్ యూ.